జై శ్రీరామ్. అందరికీ జస్ట్ జ్యోతికి స్వాగతం. ఎలా ఉండాలి మీరంతా? నేను చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలి అని కోరుకుంటున్నాను. సో ఈరోజు శ్రీరామనవమి, అందరికీ శుభాకాంక్షలు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాముల వారి కళ్యాణం జరుపుకుంటాం ఈరోజు. కాబట్టి మీ అందరు భక్తులందరికీ మీ కోరికలు నెరవేరాలని ఆ భగవంతుడిని, రాముల వారిని, సీతమ్మ వారిని తప్పకుండా కోరుకుంటాను. అండ్ ఈరోజు కళ్యాణం కాబట్టి నేను మీకు మంచి మంచి కళ్యాణం పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ తీసి ట్రై చేస్తున్నాను పోస్ట్ చేయడానికి. నిన్న నేను షార్ట్లో పెళ్లి కూతురు చేశారు, సీతమ్మ వారి పెళ్లి కూతురు చేయించామన్నమాట మా మదర్ వాళ్ళ ఇంటి దగ్గర. అక్కడ కళ్యాణం జరుపుతారు. సో ఆ గ్లిమ్స్ కొన్ని నేను షార్ట్లో పోస్ట్ చేశాను. ఒక్కసారి చూడండి, వెళ్ళి చూడముచ్చటగా ఉన్నారు సీతమ్మ వారు. చాలా చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే నా చేతులతో కొంచెం నేను సీతమ్మ వారికి నలుగు పెట్టి మంగళ స్నానం చేయించి గాజులు తొడిగి అన్ని బట్టలు చీర కట్టి అవన్నీ చేసాను. చాలా మంచిగా అనిపించింది అనమాట. సో ఇప్పుడు తొందరగా ఇంట్లో పూజ చేసేసుకొని మా రాముల వారు కూడా ఇక్కడ రెడీ అయిపోతున్నారు. ఇక్కడ కనిపిస్తుందా మీకు? చూడండి, రామ లక్ష్మణ సీత సమేత అనమాట. ఇప్పుడు ఇక్కడ రెడీ చేసేసుకొని అరేంజ్ చేసేసుకొని పూజ చేసేసుకొని ప్రసాదంలో పరవన్నము అండ్ పూరి కొంచెం చేసుకొని పూరి చేసేసుకొని ఒకసారి చూడండి, ఇక్కడ పరవాన్నం పెట్టేసాను అనమాట. అండ్ పూరీకి పిండి అండ్ వడపప్పుకు నానబెట్టేసుకున్నాను. మీకు ఇక్కడ కనపడుతుండొచ్చు, నేను చూపిస్తాను జస్ట్ ఒక గ్లిమ్స్. ఇక్కడ పందిరి ఇక్కడి నుంచి ఈ లేన్లో అనమాట కళ్యాణం జరుగుతుంది. ఇక్కడి నుంచి లోపల వరకు అది మొత్తం వేస్తారనమాట టెంట్. లోపల అక్కడ ఒక కార్నర్కి మా మదర్ వాళ్ళ ఇల్లు ఉంటుంది, అక్కడ కళ్యాణం జరుగుతుంది. సో ఈసారి బ్రాజ్ ఐడల్స్ తెచ్చారనమాట. సో అదే స్పెషల్ అనమాట ఈసారి. ఎప్పుడు మట్టి విగ్రహాలు ఉంటుంది అనమాట. సో ఈసారి బ్రాజ్కి తీసుకొచ్చారు. సో యాక్చువల్గా నేను కళ్యాణం చేద్దాం ఈసారి, మేము కూర్చుందాము అనుకున్నాను. బట్ వాళ్ళు ఎవరైతే ఐడల్స్ తీసుకొచ్చారో వాళ్ళు కూర్చుంటా అన్నారు. సో నో ప్రాబ్లం, నెక్స్ట్ ఇయర్ మేబీ ఆ అదృష్టం మనకు వస్తుందో లేదో చూద్దాం, కోరుకుందాము. నెక్స్ట్ ఇయర్ నాకే ఆ అదృష్టం రావాలని. సో బట్ కొంచెం అన్నదానం మనం కొంచెం కాంట్రిబ్యూషన్ చేసామన్నమాట. చాలా చాలా మంది వస్తారు, అసలు జనాలు ఇక్కడ కొంచెం వస్తారన్నమాట అన్నదానానికి. ఇక్కడ సీతాఫల మండి కానీ రాముల వారి కళ్యాణం అంటే ఎవరైనా చెప్తారు మీకు. సో ఇప్పుడు ఏంటంటే సీతమ్మ వారు ఇక్కడ ఉంటారు, ఈ వాళ్ళ ఇంట్లో అనమాట. మమ్మీ వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్లో ఒక ఇంట్లో సీతమ్మ వారు, ఇంకా ఇటు సైడ్ పెళ్లి కొడుకు వాళ్ళు రాముల వారు అక్కడ ఉన్నారనమాట. సో నిన్న పెళ్లి కూతుర్ని చేశాం సీతమ్మ వారికి. మంగళ స్నానాలు ఇవన్నీ జరిగాయి, చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు రాముల వారు ఇక్కడ నుంచి ఏమంటారు బ్యాండ్ అనుకోవచ్చు, లేకపోతే సన్నాయి ఈ మేళం అనుకోవచ్చు, దాంతో ఇక్కడి నుంచి అక్కడికి వస్తారనమాట. సో చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ చూస్తుంటే, మంచి వైబ్స్, ఇట్లా గూస్ బంప్స్ వచ్చేస్తాయి అనమాట. సో యా, అండ్ మనకు తగ్గట్టుగా మనము మన శక్తిలో ప్రయత్నించాలి. మనలో ఎంత శక్తి ఉందో అంత మాత్రమే మనము చేయడానికి ట్రై చేద్దాము. అండ్ పిల్లలకి కొంచెం మనం ఇవన్నీ ఇంకా కొంచెం కల్చర్స్, మన ఫెస్టివల్స్ ఇంకొంచెం కొంచెం డైవర్షన్స్ కాకుండా వాళ్ళని కూడా ఇంక్లూడ్ చూసుకుంటూ మనం చేద్దాము. మా బాబు పూలు, కొబ్బరికాయ ఇవన్నీ తీయడానికి వెళ్ళాడు, పంపించాను. సో యా, ఫటాఫట్ వెళ్ళిపోవాలి. 9:30 కల్లా అక్కడికి ఉండాలి యాక్చువల్గా. సో నాకు ఇక్కడ వినపడుతుంది సన్నాయి మేళం వినపడిందంటే అంటే రాముల వారు వెళ్తున్నట్టే. సో నేను దాంతోపాటుగా వెళ్ళిపోతాను ఇప్పుడు. సో అప్పటి వరకు మా పూజ అయిపోవాలి, ప్రసాదం ఇవన్నీ అయిపోతే నేను ఇంకా శారీ కట్టుకొని స్పెషల్ నేను కళ్యాణంకి తెప్పించుకుని యాక్చువల్గా చేద్దామని. బట్ ఈసారి పాసిబుల్ కాలేదు. బట్ స్టిల్ ఆ శారీ కట్టుకుంటున్నాను అన్నమాట. సో మీరందరూ కూడా చూసి తరించండి రాముల వారి కళ్యాణాన్ని. నేను కొన్ని గ్లిమ్స్ అన్నీ పెడతాను, ఎంత పాసిబుల్ అయితే అంత తీయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ ఈ ఛాన్స్ అందరికీ దొరకదు. 1 ఇయర్కి ఒకసారి జరుపుకునే కళ్యాణం కాబట్టి మనము ఎక్కడున్నా ఏ ప్రదేశంలో ఉన్నా అది మిస్ కాకుండా చూసుకోవాలన్నమాట. ఎవ్రీ ఇయర్ వెళ్తాను, ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తాను అన్నమాట. అదృష్టం, నేను ఇక్కడ దగ్గరలో ఉన్నాను, ఇవన్నీ చూసుకుంటున్నాను, చేయగలుగుతున్నాను. అదే ఒక అదృష్టం, హ్యాపీ అనిపిస్తుంది నాకు. సో మీ అందరికి కూడా మళ్ళీ నేను చూపిస్తాను, ఓకేనా? సో ఇక్కడ మా పూజ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఏదో కొంచెం రాముల వారికి పానకము, వడపప్పు
పరవాణము పెట్టుకొని పూజ చేసుకున్నాము రాముల వారిని. సో చూసారా, ఇట్లా అరేంజ్ చేసుకున్నాను అనమాట. చాలా వేడిగా ఉంది, ఎండగా ఉంది, అస్సలు నేను ఎక్కువ పని చేయలేకపోతున్నాను అసలు ఎండగా. సో రెడీ అయిపోయాను, మంచి బ్లూ పట్టు శారీతో. ఇంకా ఇక్కడ పూజ అయిపోయింది, మా పూజ రాముల వారికి పంపించుకొని ఇప్పుడు అక్కడ పెళ్ళికి వెళ్ళాను అనమాట. सहस्रनाम्ने पुरुषाय शास्त्रते सहस्रकोटि युगधारिणे नमः। सहस्रकोटि युगधारिणे अतरवितर सुतः कलाकर सप्तलोकस्य नाम प्रतले भूलोक भूर्लोक सुवर्लोक जनोलोक तपोलोक सत्यलोकानां अधोभागे सहस्रनालाय सहस्रपणामण मंडल मंडिते इंद्राग्निय मंडलयुक्त वर्णवाय कुबेर ईशानाद्यष्ट दिक्पालक पालिते वरे आकारलवनेक्षुसुरासप्त दलिक्षीरजलान्नवै त्रिगुणीकृत अग्निष्टोम शान्तपन वाजपेय औण्डरीक अश्वमेधादि शतक्रतु पुण्यफलादात्यर्थं वरार्धिनीं गण्याम् ॐ लक्ष्मीशो भुवनत्रये निवसतो मनुष्यो संस्थातकरुणानिधिः करुणया मार्ताण्डवंशे जयो कौसल्या गौतमस्य वनितं देयादितं मङ्गलं सावधान सुमुहूर्ते सावधान भद्राणि शुभगे सञ्जीव शरदां शतं माङ्गल्य धारण अयं मुहूर्त सुमुहूर्तो अस्तु स्वामी वारी कुడి చేతి ముట్టించి ఇద్దరు కలిపి సీతారాముల పెళ్ళి ఘనంగా ఏ అడ్డంకు లేకుండా కంప్లీట్ అయిపోయిందండి. సో ఇక్కడ ఇంకా మేము మా కజిన్స్ అందరం కలిసి కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. ఇంకా ఈవినింగ్ లేన్ నుంచి శివుడి గుడిలో ఈ విగ్రహాలు అక్కడ పెట్టేస్తారనమాట. ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తీయడం అనమాట. సో అందుకని ఊరేగింపు ఇలా గుర్రాల మీద ఇట్లా ఊరేగింపు తీసుకొని కొంచెం ఒక రోడ్ అంతా క్రాస్ చేసుకొని వెళ్ళి మళ్ళీ శివాలయంలో ఈ విగ్రహాలు పెట్టేస్తారన్నమాట. సో చూడండి ఎంత బాగున్నారు కదా. హ్యాపీగా శోభయాత్ర కూడా ఫినిష్ అయిపోయింది. ఇంకా నైట్ 10:30 అయిపోయింది అనమాట గుడి వరకు మనం రీచ్ అవ్వడానికి. సో హ్యాపీగా ఈరోజు శ్రీరామనవమి ఇలా జరుపుకున్నాము. మీరు కూడా ఏమైనా ఇలాంటి సెలబ్రేషన్స్ జరుపుకుంటే తప్పకుండా నాకు కమెంట్లో పెట్టి పోస్ట్ చేయండి. యూట్యూబ్ అయినా ఏదైనా షార్ట్స్ ఉన్నా కానీ మేము కూడా చూసి తరిస్తామన్నమాట. సో హోప్ మీకు అందరికి కూడా శ్రీరామనవమి కళ్ళకు కట్టినట్టుగా కొన్ని గ్లిమ్స్ పంపించి చూపించాను అనుకుంటున్నాను. సో సీ యూ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ శ్రీరామనవమికి. Until then, see you. Bye bye for now.